హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోలని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు లైక్లే చేస్తా లేరండి. లైక్ చేస్తే నా వీడియోలు నలుగురికి వెళ్తాయి, నాకు యూస్ఫుల్గా ఉంటుందండి. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. నా వీడియో కంటిన్యూషన్ అండి. సతీష్ని తీసుకొని మేము తిరుపతికి వచ్చేసినామండి. వచ్చేసిన రోజు సతీష్ బాగానే ఉన్నాడు. తర్వాత రోజు ఇంటర్వ్యూ ఉందన్నాడు. ఇంటర్వ్యూ ఆన్లైన్లోనే అండి. అదంతా కూడా బాగానే జరిగిందండి. ఈవినింగ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళన్న వాళ్ళందరూ వచ్చినారు తిరుపతిలోని. సతీష్ని చూసినారు. ఏం పర్వాలేదురా, మేము ఉన్నావురా, మీ నాన్నరా నేనో ఎవరో ఒకరిది కిడ్నీ సెట్ అవుతుంది, 100% మేము ఇస్తామని జెన్యున్గా చెప్పినారండి. అవాలైతే ఇది ఎక్కడి వరకు నిజం అబద్ధం అనేది నా వీడియోలను పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుందండి. మేము ఆ రోజు నైట్ సతీష్ బాగానే ఉన్నాడండి. వాళ్ళు వీళ్ళు చుట్టాలు రావడాలు పోవడాలు అంతా హ్యాపీగా గడిచిపోయిందండి. తర్వాత రోజు నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయినాయనే చెప్పాలండి. సిమ్స్కి డయాలసిస్కి వెళ్ళినామండి. సిమ్స్కి డయాలసిస్కి వెళ్తే సపరేట్గా సిమ్స్లో డయాలసిస్ వార్డు ఉంది, పెద్ద బ్లాక్ ఉంది అనే విషయం మాకు తెలియదండి. వేరే వాళ్ళు చెప్తే రెఫర్ చేస్తే వెళ్ళిపోయినామండి సిమ్స్కి. వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమర్జెన్సీ వార్డులోని కొన్ని టెస్టులు రాస్తున్నారండి. ఇవన్నీ చేసుకోండి, దీని తర్వాత మేము పెడతాము అన్నారు. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినాం, టెస్టులు ఎందుకండి, ఇవి చూసి పెట్టచ్చును కదా అంటే వాళ్ళు ఒప్పుకోలేదండి. సరేనేసి సతీష్ టెస్టులంతా చేయించుకున్నాడండి. మళ్ళీ టెస్టులంతా చేయించుకున్నాక ఆ ఎమర్జెన్సీలోనే పెట్టున్నారు సతీష్ని. చుట్టుపక్కల జనాలు అదంతా చూసి కొంచెం ఇబ్బంది పడ్డాడండి. ముందు చెన్నైలో హాస్పిటల్లో అంటే చాలా నీట్గా ఉండేది, బాగా కేరింగ్ తీసుకున్నారండి. ఈడ ఆ సిచ్యువేషన్ లేదండి, కొంచెం భయపడ్డాడు. ఇక్కడ వచ్చే మాత్రం డయాలసిస్కి. ఇంకా వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చినారు, వాళ్ళ బాబాయ్ కొడుకు, వాళ్ళ మామ కొడుకు, వాళ్ళు జ్యూస్ తెచ్చిస్తున్నారండి. సతీష్ వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏమన్నా ఉందంటే ఆ జ్యూస్ ఎక్కువ తీసేసుకున్నాడండి. ఆ జ్యూస్ ఎక్కువ తీసుకునేసినాడు. దాని తర్వాత ఏమంటే ఇంకా లంచ్ తినలేదు కదా, లంచ్ టైం అని బయటకు వెళ్ళి క్యాంటీన్లోని ఫుడ్ తినేసినాడండి. ఈ రెండు మేజర్ మిస్టేక్లు అయినాయండి. అసలు దీనివల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాడో నేను చెప్తానండి వీడియోలో. ఇంకా డయాలసిస్ వచ్చినారు, డయాలసిస్ పెట్టేసినారండి సతీష్కి. డయాలసిస్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్కి సతీష్కి వామిటింగ్స్, బ్రీతింగ్ ప్రాబ్లము, ఇంకా తనకలాడిపోతున్నాడండి, షివర్ అయిపోతున్నాడు. నేను భయపడిపోతున్నాను. ఎమర్జెన్సీగా మా అక్కలుడు మనీకి ఫోన్ చేసినానండి. ఆ అబ్బాయి